అసలు గౌరీ నక్తం అంటే ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి పురాణ గాథ ఏమిటి? అనేటటువంటిది సంపూర్ణంగా తెలుసుకుందాం. చిన్న చిన్న పురాణ గాథలు కూడా ఒక్కొక్కసారి భారీ విజయాన్ని అందించగలవు. మనకు ఉండే నమ్మకం భక్తి ప్రపత్తులే మనం చేసినటువంటి వ్రతాలను ఆచరణలో పెట్టి శుభ ఫలితాలను పొందగలుగుతాం. కోరికలను అదుపు చేసుకొని పూజిస్తే విజయం లభ్యమవుతుంది. కోరికల వెంట పరిగెత్తినంత మాత్రాన అశాంతి మాత్రమే దొరుకుతుంది. గౌరీ నక్తం అంటే గౌరీదేవి యొక్క వ్రతం అనేది పార్వతీదేవి పరమేశ్వరిని పూజించేటటువంటి ఒక పురాణ గాథ, యథార్థ గాథ. ఈ వ్రతం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పార్వతీదేవి పరమేశ్వరుని భర్తగా పొందటానికి చేసినటువంటి తపస్సును గుర్తు చేసుకోవటం. శివుని కోసం పార్వతి తపస్సు చేసి చివరకు ఆమె తపస్సు ఫలించిందని చెప్పి స్కాంద పురాణం మనకి చెబుతుంది. స్త్రీలు సౌభాగ్యం కోసం, సౌఖ్యం కోసం, మంచి భర్త లభించడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దక్షయజ్ఞంలో జరిగినటువంటి అవమానాన్ని సహించలేక సతీదేవి అగ్నిలో తనను తాను ఆహుతి చేసుకుంది. తిరిగి ఆమె హిమవంతుని కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించి శివుని భర్తగా పొందటానికి హిమాలయాల్లో తీవ్రమైనటువంటి తపస్సు చేసింది. ఆమె తపస్సు పరమేశ్వరుడు మెచ్చి ఆమె యొక్క తపస్సు ఫలించి పరమేశ్వరుని పరిణయం ఆడింది. అందుకని పరమేశ్వరునకు 4 రోజులు పూజలు, అభిషేకాలు, లక్ష బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకాలు, పాశుపత విధానమున ఏకాదశ రుద్రాభిషేకాలు ఈ 4 రోజులు కూడా పరమేశ్వరునికి చేస్తూనే ఉంటారు. భస్మాభిషేకాలు చేస్తూనే ఉంటారు. ఈ 4 రోజుల యొక్క పుణ్య ఫలితం ఒక్క గౌరీ నక్తంతో అత్యంత శుభ ఫలితం వస్తుందని చెప్పి పార్వతీదేవి తన తపస్సు ఫలించగానే భక్తులకు ఇచ్చినటువంటి వరం. అమ్మ భక్తులకు ఈ వరం ఇచ్చిందని చెప్పి స్కాంద పురాణం వివరిస్తుంది. ఈ సందర్భంగా ఈ వ్రతాన్ని స్త్రీలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ రోజు ఉపవాసం ఉండి, ఆ రోజు కొంతమంది స్త్రీలకి వాళ్ళకి అవకాశం కొద్దీ ముత్తైదులకి కొన్ని దానాలు ఇచ్చుకుంటారు. ఇచ్చుకొని ఆ రోజల్లా అమ్మవారి నామంతో ధ్యానంతో గడుపుతారు. కొంతమంది కుంకుమ పూజలు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి భక్తురాలైనటువంటి పోలిని స్వర్గానికి పంపి ఈ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం దాంపత్య సుఖాన్ని, శ్రేయస్సుని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పి స్కాంద పురాణం యొక్క నిర్వచనం. కాబట్టి ఈ వ్రతాన్ని స్త్రీలందరూ కూడా ఆచరించి సకల సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జ్యోతిష్య వాస్తు ప్రవీణ, కాశీనాథున్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.